అమెరికాలో స్థిరపడి అమెరికా బలమైన ఆర్థిక వృద్ధికి తోడ్పడ్డారని ఇప్పుడు మెట్రో సెమీ అర్బన్ రూరల్గా 3 తెలంగాణ వలయాల ప్రాతిపదికగా అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని తూర్పు తీర ప్రవాస భారతీయులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. రాండి అని చెప్పి ఏమి కావాలన్నా ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. మీరందరూ భరోసాతో నమ్మకంతో తెలంగాణ రాష్ట్రానికి ధైర్యంగా రాండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. చేస్తున్నాము. థాంక్యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని, ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని, డిసిసి ప్రెసిడెంట్ రోహన్ రెడ్డి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానించుకుంటున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రామారావుగా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక తెలంగాణలో పెట్టుబడులే ప్రధాన ఎజెండాగా అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మరి ఆయనకు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. ఇక అక్కడ తెలుగు ఎన్ఆర్ఐలు అందరూ కూడా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మరి ఇక ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో మరి మీరంతా పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా నేను చూసుకుంటానని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి సుమారు 50,000 కోట్లు పెట్టుబడులే లక్ష్యంగా ఇటు ముఖ్యమంత్రి అలాగే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా అమెరికా పర్యటన 10 రోజుల పాటు పెట్టుకున్నారు. ఇక 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి అమెరికా పర్యటనలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇక ఐటీ కావచ్చు అలాగే పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించే విధంగా కూడా మరి అమెరికాలో స్థిరపడిన తెలుగు వారందరినీ కూడా మరి ఆయన ఈ సందర్భంగా కలుస్తూ మరి ఈ అమెరికా పర్యటనకైతే శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఆయన మరి అక్కడున్న తెలుగు ఎన్ఆర్ఐలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఎన్ఆర్ఐలతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఖచ్చితంగా ఈ దేశంలో నెంబర్ 1గా ఉండడానికి మీ సహకారాలు అందించాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇక దీంట్లో దక్షిణ కొరియా పర్యటన కూడా చేయనున్నారు. ఓవరాల్గా పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా కూడా మరి ఇటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ఇక మరి రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఓవరాల్గా మరి గత 10 ఏళ్లలో సీఎంగా మరి మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ మరి ఎప్పుడు కూడా విదేశీ పర్యటనకు వెళ్ళిన పరిస్థితి లేదు. సో దీంట్లో కూడా మరి కాంగ్రెస్కు సంబంధించిన నేతలంతా కూడా మరి సీఎం అయ్యాక ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి పెట్టుబడులు ప్రధాన లక్ష్యంగా కూడా ఈ పర్యటన చేస్తున్నారు. తెలంగాణలో పూర్తి స్థాయిలో మరి ఇక పరిశ్రమల కోసం కావచ్చు ఐటీ పరిశ్రమలను కూడా నెలకొల్పేందుకు అక్కడున్న తెలుగు ఎన్ఆర్ఐలను కూడా కలుస్తున్నారు. సో 2 దేశాల పర్యటన పూర్తి స్థాయిలో 50,000 కోట్ల లక్ష్యంగా కూడా మరి పెట్టుబడుల లక్ష్యంగా కూడా కొనసాగుతుందన్నారు. ఇక మరి 2వ తేదీ వరకు కూడా ఆయన శాసనసభ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక 3వ తేదీన మరి ఆయన అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఓవరాల్గా తాను డిసెంబర్ 7వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ప్రజాపాలన కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మొదటి నుంచి సీఎంగా కూడా మరి ఆయన ప్రతిరోజు సచివాలయానికి రావడం కావచ్చు, తర్వాత 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అమలు చేసే దిశగా కూడా ఆయన మరి ముందుకు కదులుతున్నారు. సో ఆగస్టు 15 లోపు మరి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ₹1,00,000 కావచ్చు అలాగే ₹1,50,000 వరకు కూడా ఇప్పటి వరకు మాఫీ చేశారు. మరి ఇక వారం 10 రోజుల్లో కూడా 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పారు. ఇక మరొక 10 రోజులు ఆగస్టు 15కు డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో మరొక 4-5 రోజుల్లో కూడా 2 లక్షల రుణమాఫీ చేసేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఇక మరి ఇదే క్రమంలో మరి గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం కావచ్చు, తర్వాత రాష్ట్ర ఖజానాకు ఇదంతా భారంగా మారడం కావచ్చు. సో ఆదాయం అంతా కూడా వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. సో ఇక్కడంతా మరి కొంత ఖాళీ ఖజానా ఉన్న నేపథ్యంలో సీఎంగా రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలో వచ్చిన తర్వాత తనదైన శైలిలో మరి ప్రతిరోజు సచివాలయానికి రావడం కావచ్చు, జిల్లాల పర్యటన చేయడం కావచ్చు, కొంత మరి ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించి మరి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా ఆయన విదేశీ పర్యటనలు చేయడం కావచ్చు, విదేశీకి సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించే దిశగా కూడా ఆయన పర్యటనలు చేయడం అయితే ఓవరాల్గా మరి 8 నెలల కాలంలో కొంత తెలంగాణలో మరి పరిశ్రమల నెలకొల్పేందుకు ఎన్ఆర్ఐల సహాయం ఆర్థించేందుకు కూడా మరి ఇటు దక్షిణ కొరియా, అమెరికా మరి దేశాల్లో పర్యటించడం అయితే ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకైతే కొంత అవకాశాలు అయితే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, సో దీని ద్వారా మరి ఏదైతే పరిశ్రమలు కావచ్చు, ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు వస్తాయనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మరి ఐటీ పరిశ్రమలకు సంబంధించి మరి మంత్రిగా శ్రీధర్ బాబు కూడా విదేశాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మరి ఇప్పటికే ఒక 40,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులను కూడా మరి తీసుకొచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరొక 50,000 కోట్లు కూడా పెట్టుబడుల లక్ష్యంగా 10 రోజుల పర్యటన అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఇప్పటికే మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పేరుతో మరి ఏదైతే 3వ తేదీన కూడా 2వ తేదీన కూడా శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా దానికి సంబంధించి మరి చైర్మన్గా నియమించారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో మరి ఇక ఇప్పుడున్న 3 నగరాలు ఏవైతే ఉన్నాయో సో వాటితో పాటు 4వ నగరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా ఆయన స్కిల్ డెవలప్మెంట్ మరి యూనివర్సిటీ ఏర్పాటు చేసిన క్రమంలో కూడా ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. కందుకూరులో మరి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన పరిశ్రమ దీనికి సంబంధించిన భూమి పూజ చేసిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓవరాల్గా మరి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సంగతి కూడా మనకు తెలిసిందే. సో యువత ఇప్పుడంతా కూడా మరి ఇటు ఉద్యోగాల వైపు చూస్తున్న క్రమంలో మరి ఖాళీగా ఉన్న భర్తీలను ఫిలప్ చేసేందుకే మరి యొక్క జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఆనంద్ మహీంద్రను కూడా చైర్మన్గా నియమించారు. ఓవరాల్గా ఇక మరి ఈ పర్యటనతో 10 రోజుల పర్యటనతో మరొక 50,000 కోట్ల పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు మరి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా 10 రోజులు విదేశాల్లో పర్యటన చేయడం పట్ల ఓవరాల్గా మరి కొంత ఆశాజనకంగానైతే కనిపిస్తుంది. రామారావు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.